హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కేక్ ఆర్డర్స్ వచ్చేసి 2 థీమ్ కేక్స్ అనమాట. స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్ అనమాట. ఫస్ట్ది అది చాక్లెట్ ఫ్లేవర్లో చేయమన్నారు, 1 kg చేయమన్నారు. సో దానికోసం నేను చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేస్తున్నాను. చాక్లెట్ గనాష్కి 1:1 రేషియోలో తీసుకోవాలి చాక్లెట్ అండ్ ఇంకా విప్పింగ్ క్రీమ్ని. సో నేను చాక్లెట్ని 30 గ్రామ్స్ తీసుకున్నాను అండ్ విప్పింగ్ క్రీమ్ని కూడా 30 గ్రామ్స్ తీసుకొని మెల్ట్ చేసేసాను అనమాట. సో నాకు ఈ విధంగా అయితే వచ్చింది. తర్వాత నేను ఇంకా తెలిసిందే కదా, షుగర్ సిరప్తో సోక్ చేసేసి విప్పింగ్ క్రీమ్ని పైన అప్లై చేసిన తర్వాత చాక్లెట్ గనాష్ కూడా పైన వేసి కేక్ మొత్తాన్ని ఇలా క్రమ్ కోట్ చేసి కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. సో చూసారు కదా, చాక్లెట్ గనాష్ ఇది ఇలా కొంచెంసేపు బయట ఉంచితే కొంచెం థిక్గా మారుతుంది. ఇంకా చాలా బాగుంటుంది అసలు టేస్ట్. 1:1 రేషియోలో తీసుకోవాలి. ఇంకా థిక్గా కావాలంటే 2:1 రేషియోలో కూడా తీసుకోవచ్చు. సో నాకు స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్ కాబట్టి స్కై బ్లూ కలర్ థీమ్ కేక్ ఇచ్చారనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు వేరే కస్టమర్కి 2 kgsలో చేసి ఇచ్చాను అనమాట. స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్స్ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ ఇంతకుముందు చేశాను. సో వాళ్ళు బ్లూ కలర్ చేయమని చెప్పారు. సో నేను స్కై బ్లూ కలర్ తీసుకొని ఇలా మిక్స్ చేశాను అనమాట. తర్వాత నీట్గా ఫినిషింగ్ చేసుకున్నాను కేక్ని. చూసారు కదా ఎలా చేయాలో. సో యాక్చువల్గా ఏంటంటే 2 kgs అయితే చాలా హైట్ వచ్చేది. సో మేడం ఏం చెప్పారంటే వాళ్ళ ఇంట్లో 3-4 మెంబర్సే, సో 1 kg సరిపోతుందని చెప్పారు. అందుకని 1 kgలో కొంచెం హైట్గా చేశాను అనమాట. నీట్గా ఇలా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత బోర్డుని మాత్రం నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను నేను. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చూసి నాకు వేరే ఊరి నుంచి కాల్ చేస్తున్నారండి, మాకు కేక్స్ కావాలి అని చెప్పి. సో వాళ్ళకి నేను చెప్తున్నాను సారీ అండి, ఎందుకంటే నేను విజయవాడలోనే చేయగలను. సో వేరే ఊరు డెలివరీ అయితే చేయలేనండి. విజయవాడలో ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి. సో తర్వాత ఇందాక చాక్లెట్ గనాష్ చూపించాను కదా, దాన్ని కాసేపు పక్కన పెడితే కొంచెం టైట్గా అయిందనమాట. సో నేను దాంతోనే ఇలా లైన్స్ వేస్తున్నాను. స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్ తెలుసు కదా, మనకి పైన నెట్ లాగా ఉంటుంది. సో నేను ఇలా క్రాస్గా లైన్స్ వేసేసి ఇలా యూ షేప్ ఇచ్చేసాను అనమాట. టోటల్గా డిజైన్ చాలా సింపుల్గా ఉంటుందండి, ట్రై చేయండి. థీమ్ కేక్ ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది చేయడానికి. సో నేనైతే ఇలా వేసేసాను. వేసేసిన తర్వాత చాలామంది స్పైడర్ థీమ్ కేక్ వచ్చి బాగా రెడ్ కలర్లో ఇస్తారనమాట. ఈ మేడం కూడా నాకు ఫస్ట్ బాగా రెడ్ కలర్లో ఉన్న థీమ్ కేక్ ఇచ్చారు. సో నేను చెప్పాను అనమాట, అంత కలర్ యూస్ చేస్తే చేతికి కలర్ అంటుతుందండి కంపల్సరీగా. జెల్ కలరే, అది తింటే ఏం కాదు, కానీ చేతికి కలర్ అంటుతూ ఉంటుంది. సో అలా థిక్ కలర్ కావాలి అన్నప్పుడు మాత్రం ఫాండెంట్ కంపల్సరీ యూస్ చేస్తేనే బాగుంటుంది. సో నేను మేడంకి చెప్పాను అనమాట. తర్వాత నేను చేసిన కేక్ ఇలా పిక్ పంపిస్తే ఈ కలర్లో చేయమని చెప్పారు. సో నేను ఈ కలర్లో చేశాను. కేక్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా కేక్ బాగా థిక్ కలర్లో ఏ కేక్ అయినా సరే కావాలి అని అంటే ఫాండెంట్లో చేయించుకోవడం చాలా మంచిది, లేదంటే చేతికి కలర్ అంటుతూ ఉంటుంది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. నేను కలర్ బాల్స్ కూడా వేసాను, స్ప్రింకిల్స్ కూడా కొన్ని వేసాను అనమాట, కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి. సో నెక్స్ట్ కేక్ వచ్చేసి నాకు హనీ ఆల్మండ్ ఫ్లేవర్ అనమాట. ఇది 2 kgs 2 స్టెప్లో చేయమన్నారు, బార్బీ గర్ల్ థీమ్ కేక్. సో నాకు ఈ కేక్ ఇచ్చింది మా రిలేటివ్ అనమాట. ఆ అక్క ఈ కేక్ చేయమని చెప్పారు. ఇంతకుముందు నేను చేసిన కేక్ డిజైన్లోనే సెలెక్ట్ చేసుకున్నారనమాట. 2 kgs 2 స్టెప్ కావాలన్నారు, హనీ ఆల్మండ్ చేయమన్నారు. సో నేను ఇలా చేసేసాను అనమాట. కొంచెం విప్పింగ్ క్రీమ్లో హనీ ఇంకా మిల్క్ మేడ్ వేసి మిక్స్ చేసేసాను అనమాట. ఫస్ట్ మిల్క్ మేడ్ ఇంకా హనీ వేయడం వల్ల కేక్ క్రీమ్ చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో తర్వాత నేను ఇలా సోక్ చేశాను అనమాట. 2 kg 2 టైర్కి టిన్ సైజెస్ చెప్పమని మొన్న ఒకళ్ళు కామెంట్ చేశారనమాట. ఫస్ట్ బాటంలో వచ్చేసి నేను 1.5 kg బేస్ తీసుకుంటున్నాను అనమాట. టిన్ సైజ్ వచ్చి 9 inch టిన్లో 1.5 kg వరకు బేక్ చేసుకుంటున్నాను. సో అది 4 layers వరకు కట్ చేసుకోవచ్చు. సో హైట్ టిన్ లేదు అని అంటే 2 tins యూజ్ చేయొచ్చు అనమాట, సేమ్ సైజ్వి. అలా యూజ్ చేసి కింద 1.5 kg బేస్ని ప్రిపేర్ చేస్తున్నాను. పైన 1/2 kg అనమాట. 1/2 kg అంటే తెలిసిందే కదా, 1/2 kg బ్యాటర్ వేసి బేక్ చేస్తున్నాను. పైన 1/2 kg టిన్ సైజ్ వచ్చేసి
6 ఇంచ్ టిన్ని యూజ్ చేశాను అనమాట. సో కేక్ చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది స్టెప్స్ అయితే. సో తర్వాత నేను ఇలా విప్పింగ్ క్రీమ్ వేసేసిన తర్వాత హనీ ఇంకా మిల్క్ మేడ్ వేసాను. వేసిన తర్వాత ముందుగానే ఆల్మండ్ అండ్ క్యాషూస్ కూడా కొన్ని వేసాను. అవి గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను. అవి పైన వేసేసి పైన మళ్ళీ హనీ ఇంకా మిల్క్ మేడ్ వేసి నెక్స్ట్ లేయర్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట చేసేసిన తర్వాత క్రమ్ కోట్ చేసి కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది స్టెప్ కేక్ కదా, షుగర్ సిరప్ మరీ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే కింద బేస్ కొంచెం టైట్గా ఉంటే బాగుంటుంది. తర్వాత నేను ఫినిషింగ్ కూడా ఇలా చేసేసాను. పైన క్రీమ్ చూసారా, నేను ముందు వైట్ క్రీమ్తో ఫినిషింగ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే కలర్ క్రీమ్ ఎక్కువ పట్టకుండా ఈ టెక్నిక్ యూజ్ చేయండి. ముందు ఫినిషింగ్ చేసిన తర్వాత కొంచెం క్రీమ్లో కలర్ మిక్స్ చేసుకొని ఆ క్రీమ్ని ఇలాగా చిన్నగా పైన డెకరేట్ చేసుకుంటే మనకి క్రీమ్ ఎక్కువ పట్టదనమాట కలర్ది. సో తర్వాత నేను బేస్కి ఇలాగ డంబెల్స్ని 4 సేమ్ బేస్ ఎంత హైట్ ఉందో అలా కట్ చేసుకున్నాను అనమాట. కింద 4ని ఇలా ప్లేస్ చేసేసాను. తర్వాత పైటాన్ని కూడా నీట్గా ఫినిష్ చేసేసుకొని పైటాన్ని ఇలాగా ప్లేస్ చేశాను అనమాట. తర్వాత ఇంకా బార్బీ డాల్ని డెకరేట్ చేశాను అనమాట. ఫస్ట్ హ్యాపీ బర్త్డే అని టాపర్ని అంటించేసిన తర్వాత గోల్డ్ కలర్ బాల్స్ని ప్లేస్ చేశాను అనమాట. సో నేను బార్బీది ఎలా తీసుకున్నానంటే ప్రింట్ తీయించుకున్నాను అనమాట. నెట్లో మనకి ఏదైనా కావాలంటే సెర్చ్ చేస్తే మనకు ఆ ప్రింట్ ఇస్తారు, కలర్ ప్రింట్. ఇది ఫోటో ప్రింట్ తీపించుకోవాలి. ఆ ప్రింట్ని మనం ఇలా షేప్గా కట్ చేసుకొని కేక్ పైన ప్లేస్ చేయొచ్చు అనమాట. సో ఎడిబుల్ ప్రింట్ కూడా ఉంటుంది. ఇది ఎడిబుల్ కాదు, నాన్ ఎడిబుల్ అనమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.